ప్రధాని షహబాజ్ షరీఫ్ తన అధికారిక నివాసం నుంచి వదిలి పారిపోయిన పరిస్థితి, పాకిస్తాన్ ప్రధాని నివాసానికి అత్యంత సమీపంలో మన వాళ్ళు డ్రోన్ తో అటాక్ చేశారు. దాంతో భద్రతా బలగాలు పాకిస్తాన్ ప్రధానిని సురక్షిత ప్రదేశానికి తరలించేందుకు తెలుస్తోంది. బహ్రెయిన్ దిశగా పాకిస్తాన్ ప్రధాని వెళ్ళొచ్చు అని ఒక సమాచారం. ఎందుకంటే మొత్తం ఎయిర్ స్పేస్ అంతటి కూడా పాకిస్తాన్ మూసేసిన పరిస్థితి. ఒకసారి నేను చూపిస్తాను. మొబైల్లో కనుక చూస్తే, జూమ్ చేస్తే కనుక మనం చూడొచ్చు, మొత్తం పాకిస్తాన్ లో ఇప్పుడు కేవలం 3 విమానాలు మాత్రమే ఎగురుతున్నాయి. ఒకటి ఇస్లామాబాద్ కి సమీపంలో ఉన్న విమానం, రెండవది ఇక్కడ, మూడవది రావల్పిండి దగ్గర ఇస్లామాబాద్ దగ్గర బయలుదేరిన విమానం బహుశా పాకిస్తాన్ ప్రధానికి సంబంధించే అని మనం అనుకోవాల్సి ఉంటుంది. అది రావల్పిండి దగ్గర ఉంది బహుశా, ఎందుకంటే అక్కడి నుంచి బయలుదేరింది, బహ్రెయిన్ దిశగా వెళ్ళొచ్చు అని చెప్తున్నారు. ముల్తాన్ దగ్గర ఒక విమానం కనిపిస్తుంది, ఇంకొక విమానం ముల్తాన్కు సమీపంలో ఉంది. మిగతా ఎక్కడ కూడా పాకిస్తాన్లో విమానాలు ఎగరని పరిస్థితి. పూర్తిగా ఏం జరుగుతుందో పాకిస్తాన్కు అర్థం కాలేని పరిస్థితి. మనతో పెట్టుకుంటే ఎట్లా ఉంటది అన్నది మన భద్రతా బలగాలు పూర్తిగా నిరూపించాయి. 2 ఇంపార్టెంట్ సంఘటనలు. ఒకటి, కరాచీ పోర్టు మొత్తాన్ని మన వాళ్ళు వ్యానిష్ చేసేశారు. కరాచీ పోర్టు పూర్తిగా ధ్వంసమైంది. అక్కడ ఉన్న దాదాపు 20 మొత్తం కూడా అక్కడ ఉన్న 20 షిప్పుల్ని కూడా చేశారు. ఇంకొక ఇంపార్టెంట్ డెవలప్మెంట్, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ని అక్కడ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. ఆర్మీ చీఫ్ ను చేంజ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఆర్మీ చీఫ్ సరిగా రెస్పాండ్ కావట్లేదంటూ పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ షాహిర్ షంషద్ మీర్జాగా కొత్త ఆర్మీ చీఫ్ ను ఇప్పుడు షాహిర్ షంషద్ మీర్జాను నియమించినట్టుగా తెలుస్తోంది. ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ను పూర్తిగా విఫలమయ్యారు భారత దాడుల దృష్ట్యా అని చెప్తున్నట్టుగా తెలుస్తోంది. అట్లాగే క్వెట్టా, పాకిస్తాన్ లో ఉన్న మరొక పోర్ట్ క్వెట్టాను అటాక్ చేస్తున్నాయి. బాంబ్ బ్లాస్ట్ అక్కడ వినిపిస్తున్న పరిస్థితి. భారత ఆర్మీ పీఓకేలో 60 కిలోమీటర్ల దూరంలోకి వెళ్ళినట్టుగా చెప్తున్నారు. పాకిస్తాన్ సైనిక అధికారి ఆసిమ్ మునీర్ ఇంటిని ఐఎన్ఎస్ విక్రాంత్ పూర్తిగా లేపేసినట్టుగా తెలుస్తోంది. కరాచీ పోర్టు పూర్తిగా కూడా ధ్వంసం చేసింది. 24 గంటల్లోనే మొత్తం అధికారులు పాకిస్తాన్ నుంచి, లాహోర్ నుంచి బహ్రెయిన్ కు పారిపోతున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. ఢిల్లీలో హై అలర్ట్ ఇష్యూ చేశారు. ఇండియా గేట్ దగ్గర పూర్తిగా అక్కడ ఖాళీ చేస్తున్నారు. ఇప్పటి వరకు 3 పాకిస్తాన్ ఫైటర్ జెట్లని భారత దేశం కూల్చింది. పఠాన్ కోట్ సెక్టార్, అదేవిధంగా జైసల్మీర్, ఈ 2 ఇట్లా కూడా ఫైటర్ జెట్లు కూల్చింది. ఇద్దరు పైలట్లు ప్రస్తుతం మన కస్టడీలో ఉన్నారు. ఇద్దరు పైలట్లు సేమ్ అభినందన్ వర్ధమాన్ విషయంలో ఏ విధంగా జరిగిందో ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఇద్దరు పైలట్లు పూర్తిగా మన కస్టడీలో ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక నేవీ రంగంలోకి దిగింది. ఐఎన్ఎస్ విక్రాంత్ పాకిస్తాన్ గుండెకాయ అయిన కరాచీ పోర్టును పూర్తిగా ధ్వంసం చేసిన పరిస్థితి. సో మొత్తానికి ఒక్క రోజులోనే పాకిస్తాన్ ను భారత్ ఆటలాడుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. పాకిస్తాన్ ప్రధాని పారిపోవాల్సిన సిచ్యువేషన్ కి తీసుకొచ్చారు. మొత్తం 3 యుద్ధ విమానాలు కూల్చేశారు. ఫైటర్ జెట్ F-16 ని కూల్చేశారు. 2 JF-17 యుద్ధ విమానాలు కూల్చేశారు. 10 పాక్ డ్రోన్లను S-400 తో భారత్ పేల్చేసింది. పఠాన్ కోట్ ఎయిర్ బేస్ మీద దాడి చేసినా ఎటువంటి నష్టం జరగలేదు. పాక్ దాడుల్ని భారత్ చాలా సమర్థవంతంగా తిప్పికొట్టిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. జమ్మూ ఎయిర్పోర్ట్ మీద దాడి చేశారు. అవన్నిటి మీద దాడి చేసిన ఇమ్మీడియట్ గా మనం చేసిన పరిస్థితి. సో బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఒక విధమైన దారుణమైన పరిస్థితి. నేను ఒకసారి కరాచీ పోర్టు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు మనకు కనబడుతున్నాయి. కరాచీ పోర్ట్ లో ఎటువంటి పరిస్థితి ఉందో నేను చూపిస్తాను. కరాచీ పోర్టు పూర్తిగా డిస్ట్రాయ్ చేసిన పరిస్థితి. ఒకసారి
మనం చూస్తే కనుక కరాచీ పోర్ట్లో దృశ్యాలు ఒక విధంగా చెప్పాలంటే ఎస్ కరాచీ పోర్టుకు సంబంధించిన దృశ్యాలు ఒకసారి మనం చూద్దాం. ఇటువైపు కెమెరామెన్ కనుక ప్యాన్ చేస్తే కరాచీ పోర్ట్లో ప్రస్తుతం ఎటువంటి పరిస్థితి ఉందో మనం చూడొచ్చు. పాకిస్తాన్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, కరాచీ పోర్టు మొత్తం తగలబడిపోతుంది. ప్రధానమైన పోర్టు, అత్యంత ప్రధానమైన పోర్టును మొత్తం సర్వనాశనం చేసింది మన భారత నావీ. ఐఎన్ఎస్ విక్రాంత్ సత్తా ఏంటి అన్నది మనం ఇప్పుడు చూసాం. సో ముంబైలో కూడా మన వాళ్ళు హై అలర్ట్ ప్రకటించారు, ఎందుకంటే వాళ్ళు కౌంటర్ అటాక్ దిగుతా అన్నది దిగే నేపథ్యంలో అని చెప్తున్న పరిస్థితి. తర్వాత లాహోర్ తర్వాత మిగతా చోట్ల కూడా అటాక్ చేస్తున్న పరిస్థితి. పాకిస్తాన్ ప్రధాని పూర్తిగా పారిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. షహబాజ్ షరీఫ్ తన నివాసం వదిలిపెట్టి పారిపోవాల్సిన సిచ్యువేషన్ కూడా అందిన పరిస్థితి. అట్లాగే ఆసిమ్ మునీర్ను కస్టడీలోకి తీసుకొని అతను పూర్తిగా ఫెయిల్ అయినట్టుగా చెప్తున్నారు. ఈ సంఘటన ఏదైతే ఉందో ఆసిమ్ మునీర్ కస్టడీలోకి తీసుకొని సంషాద్ మీర్జా అనే వ్యక్తి కొత్తగా పాకిస్తాన్ ఆర్మీ జనరల్ గా అయ్యే అవకాశం ఉంది. అయితే పాకిస్తాన్ సైబర్ అటాక్ కు దిగే అవకాశం ఉందని చెప్తున్నారు. సైబర్ అటాక్ దిగే నేపథ్యంలో మన వాళ్ళు అలర్ట్ గా ఉండాలని కూడా చెప్తున్నారు. షహబాజ్ షరీఫ్ నివాసం దగ్గర ఇస్లామాబాద్ లో అతిపెద్ద బ్లాస్ట్ జరిగింది. దాంతో షహబాజ్ షరీఫ్ ను సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్న పరిస్థితి. మాసివ్ డిస్ట్రక్షన్ పూర్తిగా జరుగుతున్న పరిస్థితి. తర్వాత మొత్తం ఒక 24 గంటల్లోనే ఈ విధమైన పరిస్థితి. కరాచీ పోర్టు మీద 12 బడే ధమాకే హుయే. అండ్ అమెరికా పాకిస్తాన్ కు వార్నింగ్ ఇచ్చింది, యుద్ధం నుంచి తప్పుకో పాకిస్తాన్, నువ్వు భారతదేశానికి చర్చలకు సిద్ధమని ప్రకటించు అని అమెరికా పాకిస్తాన్ కు వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. లాహోర్ మీద భారతదేశం పెద్ద హమలా చేసింది. పాకిస్తాన్ పైలట్ ను అఖ్నూర్ సెక్టార్ లో పాకిస్తాన్ పైలట్ ను సజీవంగా పట్టుకుంది. తర్వాత అరేబియా సముద్రం నుంచి సీదా పాకిస్తాన్ వైపుగా మన ఐఎన్ఎస్ విక్రాంత్ వెళ్లిన పరిస్థితి. జైసల్మీర్ నుంచి కూడా పాకిస్తాన్ పైలట్ ఒకళ్ళు, మొత్తం అఖ్నూర్ సెక్టార్ లో ఒక పాకిస్తాన్ పైలట్, జైసల్మీర్ లో కూడా ఒక పాకిస్తాన్ పైలట్ పట్టుకుంది. పాకిస్తాన్ బహిరంగంగా అంగీకరించింది F-16 యుద్ధ విమానాలు కానీ తర్వాత JF-17 రెండు కూడా భారత్ నేల కూల్చినట్టుగా వాళ్ళు చెప్తున్నారు. ఎందుకు దాన్ని చెప్పారంటే ముఖ్యంగా దాన్ని ఎందుకు బహిరంగంగా వెల్లడించాల్సి వచ్చిన పరిస్థితి వచ్చిందంటే ఖచ్చితంగా F-16 యుద్ధ విమానాల్ని భారత్తో యుద్ధంలో వినియోగించరాదు. ఇది అమెరికా కండిషన్. కేవలం తాలిబాన్ సంబంధించిన అటాక్స్ మీదే లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ సంబంధించిన విషయంలోనే వినాల్సిన పరిస్థితి. సో కాళరాత్రి వేళ మొత్తం పాకిస్తాన్ ప్రధాని పారిపోవాల్సిన పరిస్థితి. ఒక విధంగా బంగ్లాదేశ్ లో షేక్ హసీనా వాసిద్ ఏ విధంగా పారిపోయారో అదేవిధంగా అర్ధరాత్రి పూట షహబాజ్ షరీఫ్, బీరాలు పలికిన షహబాజ్ షరీఫ్ ఇంటి దాట పట్టిన పరిస్థితి. రావల్పిండిలోని ఆర్మీ ఎస్టాబ్లిష్మెంట్స్ పూర్తిగా మన వాళ్ళు అటాక్ చేస్తున్నారు. ఆసిమ్ మునీర్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ను పాకిస్తాన్ అరెస్ట్ చేసింది, కొత్త ఆర్మీ చీఫ్ ను ప్రకటించబోతున్నారు. ఇదే ఆసిమ్ మునీర్ ఏ విధంగా ఎటువంటి డైలాగులు కొట్టాడో మనం చూసాం. పాకిస్తాన్ ఆర్మీ చెప్తోంది ఆర్మీ జనరల్ షాహిర్ షంషద్ మీర్జాను కొత్త ఆర్మీ చీఫ్ గా నియమించబోతున్నట్టుగా ఇప్పుడు మనకు చెప్తున్నారు. సో మొత్తానికి పొలిటికల్ లీడర్షిప్ మొత్తం కూడా పాకిస్తాన్ నుంచి పారిపోతున్న పరిస్థితి, పాకిస్తాన్ నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోతున్న పరిస్థితి. F-16 జెట్ అంటే ఒక్క రోజుకే పాకిస్తాన్ తోక ముడిచిన పరిస్థితి. అయితే యురి సెక్టార్ లో పెద్ద ఎత్తున వాళ్ళు కాల్పులు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. మన వాళ్ళు ఇండియన్ ఆర్మీ కూడా బిఫిటింగ్ రిప్లై ఇస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అమెరికా పాకిస్తాన్ కు యుద్ధం నుంచి తప్పుకోవాల్సిందిగా
అలర్ట్ ఇస్తోంది. పాక్ సిటీల మీద డ్రోన్స్ అటాక్ చేస్తున్న పరిస్థితి. జలంధర్లో పంజాబ్లో అన్ని డ్రోన్స్ కూడా మన వాళ్ళు న్యూట్రలైజ్ చేసేశారు. అన్ని డ్రోన్స్ ని కూడా తిప్పిపట్టారు అఫీషియల్ సోర్సెస్ ప్రకారం. అదేవిధంగా భారత్ లో ముఖ్యంగా న్యూఢిల్లీలో అలర్ట్ ప్రకటించారు. పూర్తి స్థాయిలో అలర్ట్ అనౌన్స్ చేశారు. తర్వాత చాలా స్కూల్స్ అన్నిటినీ కూడా ముఖ్యంగా పంజాబ్ లో అన్ని స్కూల్స్ కూడా మన వాళ్ళు సెలవులు ఇచ్చారు. ఎయిర్పోర్ట్ సంబంధించి కొత్త మెజర్మెంట్ తీసుకొచ్చారు. ప్యాసింజర్స్ అక్రాస్ ఇండియా ఆర్ అడ్వైజ్ టు అరైవ్ ఎట్ దేర్ రెస్పెక్ట్ అట్లీస్ట్ 3 hours 3 గంటల ముందుగా రావాల్సిందిగా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడున్న డెవలప్మెంట్స్ నేపథ్యంలో. అదేవిధంగా ఆల్ గవర్నమెంట్ స్కూల్స్ ఇన్ లడక్ లే ప్రాంతాల్లో 2 రోజుల పాటు దాన్ని వాయిదా వేయడం జరిగింది. సో ఇండియన్ ఆర్మీ చెప్తోంది పైలట్ కు సంబంధించిన విషయాల్లో మనం ఆ విషయంలో కొంత రిస్ట్రెయిన్ గా ఉండాలి అని చెప్పి చెప్తున్నారు. కొన్ని పాకిస్తాన్ మీడియా హ్యాండిల్స్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. ఎయిర్పోర్ట్లలో ఎంట్రీ లేదని చెప్తున్నాయి. తప్పు. ఎయిర్పోర్ట్లో ఎంట్రీ ఉంది, కానీ ఒక హ్యాండ్ బ్యాగ్ మాత్రమే తీసుకురావాలి, 7 kg లగేజ్ మాత్రమే తీసుకురావాలని మనకు భద్రతా బలగాలు చెప్తున్న పరిస్థితి. పాకిస్తాన్ పైలట్ బిఎస్ఎఫ్ సిఐఎస్ఎఫ్ జవాన్లు పట్టుకున్నాయని చెప్తున్నారు. సో పాకిస్తాన్ డ్రోన్స్ యూరి బారామిల్లా వీటన్నిటిని దాడి చేసినా సరే మన వాళ్ళంతా కూడా దాన్ని పూర్తిగా న్యూట్రలైజ్ చేసిన పరిస్థితి. అమెరికా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ రుబియో పాకిస్తాన్ ప్రధానితో ఫోన్లో మాట్లాడారు. మీరు అర్జెంటుగా చర్చలకు రండి, లేకపోతే మిమ్మల్ని వేసేస్తుంది ఇండియా అని పూర్తిగా చెప్పిన పరిస్థితి. అదే ఇప్పుడు జరుగుతోంది. పాకిస్తాన్ ప్రధాని పారిపోవాల్సిన పరిస్థితి, కరాచీ ఎయిర్పోర్ట్ మీద దాడి చేయాల్సిన పరిస్థితి. తర్వాత బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ క్వెట్టా అంటే ఆఫ్ఘనిస్తాన్ కు సమీపంలో ఉంటుంది. క్వెట్టాను క్యాప్చర్ చేసుకునే పరిస్థితి. పాకిస్తాన్ ఆర్మీ పూర్తిగా వెకేట్ చేయాల్సిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. తర్వాత పంజాబ్ అదేవిధంగా ఢిల్లీ ఐపీఎల్ టీమ్స్ వీళ్ళ మ్యాచ్ రద్దయింది. పఠాన్కోట్ నుంచి ప్రత్యేక ట్రైన్ ఏర్పాటు చేశారు. వాళ్ళకి ప్రత్యేక ట్రైన్ ఏర్పాటు చేసి వాళ్ళు ప్రత్యేకంగా తరలిస్తున్న పరిస్థితి. మంటల్లో లాహోర్ ఇస్లామాబాద్ మొత్తం కూడా ఉన్న పరిస్థితి. తెల్లారేసరికి అసలు పాకిస్తాన్ అనేది ఉంటుందా ఉండదా అనే సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. పంజాబ్ ఎయిర్ స్పేస్ లో పాకిస్తాన్ అవాక్స్ ఎయిర్క్రాఫ్ట్ పూర్తిగా షాట్ డౌన్ అయిన పరిస్థితి. లాహోర్ లో డిఫెన్స్ సిస్టమ్ పూర్తిగా డిస్ట్రాయ్ అయిన పరిస్థితి. పాకిస్తాన్ బ్లాక్అవుట్ పూర్తిగా టోటల్ షట్ డౌన్ ఇన్ పీఓకే, లాహోర్, కరాచీ, సియాల్కోట్, ఇస్లామాబాద్ లో పూర్తిగా షట్ డౌన్ అయిన పరిస్థితి. ఒకటి వార్త వచ్చింది, రాజౌరిలో సూసైడ్ అటాక్ జరిగిందని చెప్పి. అది సూసైడ్ అటాక్ జరిగింది అబ్సల్యూట్లీ ఇన్కరెక్ట్ అని మన భద్రతా బలగాలు చెప్తున్నాయి. అది తప్పు అని చెప్తున్నాయి. ఇండియన్ నావీకి ఆదేశాలు అందాయి, రంగంలోకి దిగమని చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది. పాకిస్తాన్ పైలట్ 2 చోట్ల క్యాప్చర్ చేసినట్టుగా 2 పైలట్లను పట్టుకున్నట్టుగా చెప్తున్నారు. అమిత్ షా బిఎస్ఎఫ్ సిఐఎస్ఎఫ్ డీజీలతో మాట్లాడారు, హై అలర్ట్ ప్రకటించారు. 8,000 ట్విట్టర్ అకౌంట్స్ పాకిస్తాన్ కు సంబంధించినవి దాన్ని బ్యాన్ చేయాల్సిందిగా భారత ప్రభుత్వం ట్విట్టర్ కు చెప్పినట్టుగా తెలుస్తోంది. రాజస్థాన్ లో JF-17 యుద్ధ విమానాన్ని మన భద్రతా బలగాలు షట్ డౌన్ చేశాయి. ఒక పైలట్ దొరికినట్టుగా తెలుస్తుంది. కరాచీ పోర్టు పూర్తిగా ధ్వంసం అయిపోయిన పరిస్థితి. అదేవిధంగా పాకిస్తాన్ మిలిటరీ వాళ్ళు బంకర్లలో దాక్కున్న సమస్య కనిపిస్తోంది. ఆసిఫ్ మునీర్ నైతే పూర్తిగా అతను ఎక్కడ ఆగిపోయిన పరిస్థితి. అరేబియా సముద్రంలో మన యుద్ధ నౌక క్షిపణి దాడులు ప్రారంభించింది. కరాచీ ఎయిర్పోర్ట్ పూర్తిగా ఉంది. ఒక విధంగా చెప్పాలంటే INS విక్రాంత్ పూర్తిగా యాక్షన్ రంగంలోకి దిగింది. కరాచీ, లాహోర్ లో పూర్తి స్థాయిలో ఆపరేషన్ జరుగుతోంది. 12 సిటీస్ పూర్తిగా ధ్వంసమైపోయిన పరిస్థితి. ఒక విధంగా చెప్పాలంటే ఇదే సరైన సమయం, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ను రంగంలోకి తీసుకోండి అని చెప్తున్నారు. ఉగ్ర రూపం భారత్ దాల్చిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఉగ్ర రూపం దాల్చి మిసైల్స్ అటాక్స్, ఏ విధంగా మిసైల్స్ అటాక్స్ జరుగుతున్నాయో అన్నది మనం చూసాం. ఒకసారి కెమెరామెన్ కనుక జూమ్ చేస్తే ఈ మిసైల్స్ ఏ విధంగా వెళ్తున్నాయో చూడొచ్చు. ఎంత వేగంతో మిసైల్స్ అటాక్ జరుగుతుందో మనం చూడొచ్చు. వందలాది మిసైల్స్ ను
మనం ప్రయోగిస్తున్నాం. కరాచీ, లాహోర్, ఇస్లామాబాద్ దిశగా పూర్తిగా వెళ్తున్న పరిస్థితి. భారత క్షిపణి దాడులు పాకిస్తాన్లోని ప్రధాన నగరాల మీద చేస్తున్నారు. దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో పాకిస్తాన్ ప్రధాని నివాసం దగ్గర బాంబులు పడ్డ పరిస్థితి. ఒక విధంగా చెప్పాలంటే సురక్షిత ప్రదేశానికి పాకిస్తాన్ ప్రధాని తరలించారు, పారిపోయారు. పాకిస్తాన్ ప్రధాని పారిపోయిన పరిస్థితి. 20 కిలోమీటర్ల పరిధిలోనే ఘటన జరగడంతో షరీఫ్ను వ్యక్తిగత సిబ్బంది సురక్షిత బంకర్లోకి తరలించినట్టుగా సమాచారం అందుతోంది. కరాచీ పోర్ట్ మొత్తం కూడా ఎంటైర్ పోర్ట్ అంతా కూడా అంటే బూడిదగా మారిన పరిస్థితి. సో మొత్తానికి ఒక విధంగా పాకిస్తాన్లో అంతా కూడా దివాళీ పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కడ చూసినా పాకిస్తాన్లో దివాళీ మన ఆర్మీ వెళ్ళి సెలబ్రేట్ చేస్తున్న పరిస్థితి. ట్రంప్ ప్రభుత్వం భారతదేశంలో టెర్రరిజం విషయంలో ఫైట్ చేసేందుకు మేము కమిట్ ఉన్నాం. టర్కీ కూడా వెనక్కి తగ్గినట్టుగా తెలుస్తోంది. తర్వాత రేపు అన్నది రూపు ఉంటుందా పాకిస్తాన్ అని చెప్పినట్టుగా తెలుస్తుంది. కరాచీ పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి. అదేవిధంగా షాబాజ్ షరీఫ్ బంకర్లో దాగుకున్న పరిస్థితి. సో ఒక విధంగా చెప్పాలంటే మొత్తం ధ్వంసం అయిపోయిన పరిస్థితి. ఈరోజు పాకిస్తాన్కు కాళరాత్రిగా చెప్పొచ్చు. ఎవరైతే ఉన్నారో 2 పాకిస్తానీ డ్రోన్స్ ను షాట్ డౌన్ చేశారు ఇండియన్ ఆర్మీ డిఫెన్స్ యూనిట్స్ నౌషెరా సెక్టార్లో. తర్వాత ఆర్టిలరీ ఫైర్స్ కూడా పూర్తిగా జరుగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అటు బలూచ్ లిబరేషన్ ఆర్మీ రెచ్చిపోతుంది. క్వెట్టా పాకిస్తాన్ కు ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో క్వెట్టాను పూర్తిగా కూడా మన వాళ్ళ సహకారంతో ఇటు మన వైపు దాడి చేస్తున్నాం, ఇంకోవైపు వాళ్ళు దాడి చేస్తున్న నేపథ్యంలో క్వెట్టా ఆఫ్ఘనిస్తాన్ బార్డర్లో ఉంటుంది. ఆ క్వెట్టా నగరాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకునే దిశగా బలూచ్ లిబరేషన్ ఆర్మీ వెళుతున్న పరిస్థితి. ఆర్మీ చీఫ్ పాకిస్తాన్ కంట్రోల్లో ఉన్నారు. ఆసిమ్ మునీర్ ఎవరైతే గట్టిగా మాట్లాడారో మొన్నటి వరకు చాలా ఎక్కువ మాట్లాడారో అతను పూర్తిగా కూడా ఇప్పుడు ఏమీ చెప్పలేని పరిస్థితి. అతని బదులు కొత్త ఆర్మీ చీఫ్ను ఎన్నుకుంటారని కూడా మనకు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో చాలా డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి. ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా సాగుతున్న పరిస్థితి. తర్వాత ఆసిమ్ మునీర్ ప్లేస్ లో షంషాద్ మిర్జా కొత్త పాకిస్తాన్ ఆర్మీ జనరల్ గా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. అట్లాగే 2 పాకిస్తాన్ డ్రోన్స్ ని మన వాళ్ళు షాట్ డౌన్ చేశారు. ఇండియన్ ఆర్మీ నౌషెరా సెక్టార్ లో సమాచారం అందుతోంది. ఉరీ కుప్వారా సెక్టార్ లో పాకిస్తాన్ పౌరుల మీద దాడులు చేసే ప్రయత్నం చేస్తోంది, కాల్పులు జరుపుతోంది. సౌదీ ఫారెన్ మినిస్టర్ పాకిస్తాన్ ను విజిట్ చేయబోతున్నట్టుగా సమాచారం అందుతుంది. సౌదీ అరేబియా విదేశాంగ శాఖ మంత్రి ఆదెల్ అల్ జుబీర్ ఈజ్ లైక్లీ టు విజిట్ పాకిస్తాన్. న్యూఢిల్లీకి వచ్చి జయశంకర్ ను సౌదీ విదేశాంగ శాఖ మంత్రి మే 7వ తేదీ కలిశారు. వెంటనే ఆపరేషన్ సింధూర్ లాంచ్ అయ్యే ముందు ఇప్పుడు సౌదీ ఫారెన్ మినిస్టర్ ఆదెల్ అల్ జుబీర్ బహుశా మెసేజ్ తో వెళ్లి పాకిస్తాన్ మీరు ఇంకా లోకిపోండి, మీరు ఆపండి అని చెప్పిపోయిన పరిస్థితి. షరీఫ్ ఫ్యామిలీ ఫిరోజ్పూర్ సమీపంలో మన వాళ్ళు డ్రోన్ వదిలారు. దాంతో పంజాబ్ సింహంగా చెప్తారు, సింహం కాదు ఇప్పుడు షాబాజ్ షరీఫ్. పిల్లిలాగా పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. పాక్ ఆర్మీ చీఫ్ ను అరెస్ట్ చేసినట్టుగా చెప్తున్నారు. ఆసిమ్ మునీర్ ఏం చేస్తున్నారు? ఆసిమ్ మునీర్ ఒక విధంగా చెప్పాలంటే అతను పూర్తిగా ఫెయిల్ అయ్యాడని పాకిస్తాన్ భావిస్తోంది. అందుకని అతని ప్లేస్ లో వేరే వాళ్ళని ఆర్మీ టేక్ ఓవర్ చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నట్టు చెప్తున్నారు. పెషావర్ మీద భారత్ భీకర దాడి చేసింది. ఒక విధంగా పెషావర్ లో రాజ్నాథ్ సింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. నో లిమిట్ విల్ బికమ్ అబ్స్టకిల్ టు ప్రొటెక్ట్ ఇండియా సావర్నిటీ. ఐ హోప్ విత్ ఫస్ట్ రే ఆఫ్ సూర్య విల్ విట్నెస్ ఎ న్యూ హిస్టరీ. రాత్రికి రాత్రి మేము పాకిస్తాన్ ని పూర్తిగా ధ్వంసం చేస్తాం చూడండి. 24 గంటలు ఈ రాత్రి
గండం గడుస్తుందా లేదా అన్న విధంగా నడుస్తుంది. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ పూర్తిగా మిసైళ్లతో దాడి జరుపుతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఎందుకు తప్పు చేశామా, భారత్తో దాడికి దిగి ఎందుకు ఈ పాపం చేశామా, అనవసరంగా ఎందుకు గోక్కున్నాం అని పాకిస్తాన్ టెన్షన్ పడే విధంగా మన వాళ్ళు తుమ్ము రేపుతున్నారు, తుక్కు కొడుతున్న పరిస్థితి. తర్వాత చండీగఢ్లో చాలా చోట్ల కూడా లైట్స్ స్విచ్ ఆఫ్ చేయమని, బ్లాక్అవుట్ చేయమని చెప్పింది. ఎందుకంటే ఈ విధంగా జరిగిన నేపథ్యంలో మొత్తం 24 మిసైల్స్ ను పాకిస్తాన్ వదిలితే 25 నిమిషాల లోపల మనం వాటన్నిటిని కూడా నేలమట్టం చేసిన పరిస్థితి. ఎంత క్విక్ గా మనం ఉందంటే ఆపరేషన్ సుదర్శన్ చక్ర అని చెప్తున్నారు, కొత్త ఆపరేషన్. ఈ ఆపరేషన్ సుదర్శన్ చక్రాను దిగ్విజయంగా మన వాళ్ళు చేసి చూపిస్తున్నారు. పాకిస్తాన్ సిచ్యువేషన్ చాలా దారుణమైన పరిస్థితి పాకిస్తాన్ లో మనకు కనబడుతుంది. అయితే విమాన ప్రయాణికులకు ఒక హెచ్చరిక. ఎయిర్ ఇండియా కానీ, ఆకాష్ కానీ, ఇండిగో కానీ వీళ్ళంతా కూడా ట్రావెల్ అడ్వైజరీ చేశారు. ఎయిర్పోర్ట్స్ కి కనీసం 3 గంటల ముందు పోండి, ఇంతకుముందు గంట ముందు పోతే చాలు, ఇప్పుడు 3 అవర్స్ ముందు వెళ్లాల్సిన అవసరం ఉంది. ప్లస్ రెండవది ఏంటంటే ఈ ఎయిర్పోర్ట్స్ కు వెళ్లే వాళ్ళంతా కూడా పూర్తి స్థాయిలో హ్యాండ్ లగేజ్ మాత్రమే ఇప్పుడు పర్మిట్ చేసే అవకాశం ఉంది, మిగతా లగేజ్ పర్మిట్ చేసే పరిస్థితి లేదు. ఇస్లామాబాద్ కానీ, లాహోర్ కానీ, సియాల్కోట్ కానీ ఇవన్నిటి కూడా మన వాళ్ళు అటాక్ చేస్తున్నారు. రేపటికి రూపం లేదనే విధంగా ఈ ప్లేసెస్ అన్నిటికీ రూపం లేదనే విధంగా చేస్తున్నారు. చూస్తే కనుక రేపు ఉదయం లేసేసరికి అసలు పాకిస్తాన్ ఉంటుందా లేదా అనే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒకసారి కరాచీ పోర్ట్ మీద జరుగుతున్న దాడి ఒకసారి మనం చూద్దాం. కరాచీ పోర్ట్ ఏ విధంగా డిస్ట్రక్షన్ అవుతుందో మనం చూస్తున్నాం. కరాచీ పోర్ట్ ఏ విధంగా, కరాచీ పోర్టును మనోళ్ళు ఏ విధంగా లేపేస్తున్నారో ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు. పూర్తిగా కరాచీ పోర్ట్ ధ్వంసమైంది. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక కరాచీ పోర్టు. ఆ కరాచీ పోర్టులో ఇప్పుడు నిశ్శబ్దం రాజ్యం వెళ్తుంది. మన ఐఎన్ఎస్ విక్రాంత్ సత్తా ఏంటన్నది మరొకసారి నేను విజువల్ ప్లే చేస్తున్నాను. కరాచీ పోర్ట్లో ఏ విధమైన దృశ్యాలు ఇప్పుడు కనబడుతున్నాయో మనం చూడొచ్చు. రేపటికి రూపు లేదు. పాకిస్తాన్ అసలు రేపు ఉంటుందా లేదా అనే విధంగా మన వాళ్ళు అటాక్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇది కరాచీ పోర్టుకు సంబంధించిన సిచ్యువేషన్. యురీ బార్డర్ లో మాత్రం పాకిస్తాన్ అక్కడ ఫైరింగ్ జరుగుతుంది. మన వాళ్ళు పూర్తిగా తిప్పికొడుతున్న పరిస్థితి. నౌషెరా సెక్టర్ లో 2 డ్రోన్స్ అన్నిటిని కూడా మన వాళ్ళు వేసేసిన పరిస్థితి. సో మొత్తానికి ఒక విధంగా చెప్పాలంటే పాకిస్తాన్కి ఇది కాళరాత్రని చెప్పాల్సి ఉంటుంది. ఇంత ఈ విధంగా అటాక్ చేస్తారు అని కలలో కూడా ఊహించని పనులు మన వాళ్ళు రేపటికి రూపం లేదనే విధంగా చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ ను మన వాళ్ళు పట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఒక విధంగా చెప్పాలంటే ఒక్క నగరం కాదు, 2 నగరాలు కాదు, ఎన్ని నగరాలంటే ఇప్పుడు ఇస్లామాబాద్, లాహోర్, కరాచీ అన్ని చోట్ల కూడా మన వాళ్ళు వేసేస్తున్న పరిస్థితి. సో పాక్ పిఎం కు సంబంధించి రెసిడెంట్స్ సంబంధించి షాబాజ్ షరీఫ్ ను కూడా అక్కడి నుంచి మూడ్ అవుట్ చేసిన పరిస్థితి. ఇండియా డెస్ట్రాయిస్ పాకిస్తాన్ డిఫెన్స్ సిస్టమ్ అవాక్స్ ఇన్ లాహోర్, ఫైసలాబాద్, సియాల్కోట్ ఇవన్నీ చోట్ల కూడా లాహోర్, ఫైసలాబాద్, సియాల్కోట్ లో డిఫెన్స్ సిస్టమ్ అన్నిటి కూడా మన వాళ్ళు లేపేసిన పరిస్థితి. మొత్తం వెస్టర్న్ బార్డర్ అంతా కూడా ఎంగేజ్మెంట్ జరుగుతోంది, ఫైరింగ్ జరుగుతుంది. జమ్మూలో మిసైల్స్ ఫైర్ చేసిన వాటన్నిటి కూడా మధ్యలోనే మన వాళ్ళు అడ్డుకున్నారు. ఇక బెలూచిస్తాన్ ఫైటర్స్ రెచ్చిపోతున్నారు. క్వెట్టాను, ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ లో ఉన్న క్వెట్టాను స్వాధీనం చేసే దిశగా వాళ్ళు అదైపోతున్నారు. క్వెట్టా అంటే ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ లో ఉన్నారు. పెషావర్ మీద భీకర దాడి జరుగుతోంది. పెషావర్ అదైపోయిన పరిస్థితి. పాకిస్తాన్ ఉంటుందా పోతుందా, ఈ రాత్రి గడుస్తుందా లేదా అన్న విధంగా మన వాళ్ళు రెచ్చిపోయి చేస్తున్నారు. వాళ్ళు చేసిన మిసైల్స్ అన్నిటిని కూడా మన వాళ్ళు వెంటనే వెళ్లిపోయిన పరిస్థితి. సో ఒక విధంగా ఇస్లామాబాద్ కి
సౌదీ విదేశాంగ శాఖ మంత్రి వెళ్ళి, బహుశా అమెరికా చెప్పుంటుంది, సౌదీ విదేశాంగ శాఖ మంత్రిని పంపించి ఉంటుంది ఇస్లామాబాద్కి, వెళ్ళి మీరు ఆపండి, ఇంకా మీ వల్ల కాదు అని మెసేజ్ ఇచ్చి పంపించినట్టుగా మనకు అర్థమైపోయిన పరిస్థితి కనిపిస్తోంది. రేపటికి పాకిస్తాన్ ఉంటుందా లేదా, ఈ నగరాలన్నీ ఉంటాయా లేదా అనే విధంగా ఈ చేసిన పరిస్థితి. ఆసిమ్ మునీర్ని కస్టడీలోకి తీసుకున్న పరిస్థితి, పాకిస్తాన్ ఆర్మీ పూర్తిగా ఫెయిల్ అయిందన్నట్టు చేస్తున్న పరిస్థితి. శంషాద్ మిర్జా న్యూ పాకిస్తాన్ ఆర్మీ జనరల్ గా కాబోతున్నట్టుగా మనకు సమాచారం అందుతున్నది. సో మొత్తానికి పాకిస్తాన్ కంట్రోల్లోకి తీసుకున్నారు పరిస్థితిని. భరత్, అంటే ఇప్పటికే పాకిస్తాన్ పోర్టు నామరూపాలు లేకుండా పోయింది. అదేవిధంగా ప్రధాని పారిపోయారు, ఆసిమ్ మునీర్ అరెస్ట్ అయ్యారు. అంటే బలూచిస్తాన్ కూడా మరోవైపు, బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ కూడా మరోవైపు యుద్ధం ప్రారంభించింది. అంటే ఇవన్నీ చూస్తుంటే పాకిస్తాన్ యుద్ధం నుంచి తప్పించుకున్నట్టేనా, అంటే పారిపోయింది అనుకోవచ్చా? ఇంకా వాళ్ళ ముందు వేరే దారి లేదు సందీప్. ఇంకా యుద్ధం సంబంధించి వాళ్ళు, నాకు హిట్లర్ గుర్తొస్తున్నారు. హిట్లర్ ఏదైతే చేశారో ఆ హిట్లర్ చేసిందే గుర్తొస్తుంది. ఇప్పుడు ఒకటి చూడండి, లాహోర్లో జిన్నా మార్కెట్ రోడ్డు ధ్వంసమైంది, కరాచీ ఓడరేవులో 12 భారీ పేర్లు సంభవించాయి. పాకిస్తాన్ యుద్ధానికి దూరంగా ఉండాలని అమెరికా హెచ్చరించింది. లాహోర్పై దాడి, అఖ్నూర్లో పాకిస్తాన్ పైలట్ సజీవంగా పట్టుకుంది. అరేబియా సముద్రం నుంచి ప్రత్యక్ష దాడి, జైసల్మీర్లో ఒక పాకిస్తాన్ పైలట్ పట్టుబడ్డ పరిస్థితి. సో ఈ విధంగా మొత్తం వేసేశారు. ఒక విధంగా చెప్పాలంటే చుట్టుముట్టి చేసేసిన పరిస్థితి. సో మొత్తానికి పాకిస్తాన్ పిఎం ఇంటి దగ్గర చాలా పెద్ద ఎత్తున వెళ్ళిన పరిస్థితి. ముఖ్యంగా నావీ, ఇండియన్ నావీ ఎవరు ఊహించని విధంగా కరాచీ పోర్టును పూర్తిగా ధ్వంసం చేసింది. కరాచీ పోర్టులో 36 పేలుళ్లతో ధ్వంసం చేసిన పరిస్థితి. సో ఒకటి గుర్తుంచుకోవాలి, డాన్స్ ఆఫ్ ది హిల్లరీ అనే ఒక వైరస్ ను పాకిస్తానీ సైబర్ అటాకర్స్ పంపిస్తున్నారు, డాన్స్ ఆఫ్ ది హిల్లరీ అని చెప్పి. అది ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేయకూడదు, ఇది చాలా డేంజరస్ వైరస్. ప్రజలందరికీ కూడా సైబర్ అటాక్స్ పాకిస్తాన్ చేసే దిశగా డాన్స్ ఆఫ్ హిల్లరీ అని చెప్పి వాళ్ళు చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓపెన్ చేయొద్దని మనం విజ్ఞప్తి చేస్తున్నాం. సో పైలట్ కూడా ఇప్పుడు పట్టుకున్నారు, పాక్ పైలట్ ఇండియా కస్టడీలో ఉన్నారు, జైసల్మీర్లో ఉన్నారు. సో ఐడెంటిటీ పూర్తిగా డిస్క్లోజ్ చేయొద్దు అని భారత ప్రభుత్వం మనకి చెప్తోంది. సో అధికారిక సమాచారాన్ని మనం వెల్లడించాల్సి ఉంటుంది, భారత ప్రభుత్వం చెప్పిన అధికారిక సమాచారాన్ని మనం వెల్లడించాల్సి ఉంటుంది. కాబట్టి మరికొద్దిసేపట్లో అథారిటీస్ కూడా పూర్తిగా క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. సందీప్, అంటే ప్రధాని మోదీతో అజిత్ దోవల్ భేటీ ముగిసింది, అంటే దీంట్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుంది? ఇంకా నిర్ణయాల కంటే ఎక్కువ మానిటరింగే. నిర్ణయం జరిగిపోయిన తర్వాతే అన్ని కూడా కరాచీ పోర్టు వైపు, ఆల్రెడీ కరాచీ పోర్టు ధ్వంసమైందంటే ఐఎన్ఎస్ విక్రాంత్ వెళ్ళిందంటేనే మనకు అర్థమవుతుంది కదా. సో ఖచ్చితంగా ఇంకా నిర్ణయాలు లేవు. నరేంద్ర మోడీ, అజిత్ దోవల్ కలిసి మానిటర్ చేస్తున్నారు అంతే. అది మాత్రమే జరగబోతుంది. ఇంకా కొత్తగా నిర్ణయాలంటే ఏముండవు, యాక్షన్ ప్లానే. జరుగుతున్న దాన్ని మానిటర్ చేయడం, యాక్షన్ ప్లాన్ చేపేయడం. సో మొత్తానికి పాకిస్తాన్లో ఉన్న పొలిటికల్ లీడర్షిప్ అంతా కూడా వాళ్ళు పారిపోయే అవకాశం ఉందని చెప్తున్నారు. వాళ్ళు దేశం వదిలిపెట్టి, అంతకుముందు బెనజీర్ నవాజ్ షరీఫ్ వారిపోయాడు ఆర్మీ దాంతో. ఇక్కడ బంగ్లాదేశ్లో షేక్ హసీనా వాజేద్ వెళ్ళిపోయిన పరిస్థితి. సేమ్ ఇప్పుడు పాకిస్తాన్ ప్రధాని కానీ ఇతర పొలిటికల్ లీడర్షిప్. ఎందుకంటే ఆసిమ్ మునీర్ ఎవరైతే డైలాగులు కొట్టారో ఆ డైలాగ్ మొత్తం కూడా ఒక విధంగా ఆయన చెప్పాలంటే చాలా గంభీర వచనాలు పలికారు. గంభీర వచనాలు పలికి ఇప్పుడు ఈ విధంగా వాళ్ళు పారిపోవాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పాల్సి ఉంటుంది. సందీప్, అంటే లాహోర్, కరాచీ లాంటి పట్టణాలని భారత్ టార్గెట్ చేసింది. అదేవిధంగా మరి ఇప్పుడు పీఓకే వైపు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయా? పీఓకే వైపు కూడా డెఫినెట్ గా ఉంటాయి. ఇదే ఉద్దేశంతో పీఓకే వైపు వెళ్ళిన ఆశ్చర్యం లేదు. పీఓకేని మనం క్యాప్చర్ చేసుకున్న ఖచ్చితంలో ఆస్కారం, దానిలో ఏమాత్రం డౌట్ లేదు. డెఫినెట్ గా మన వాళ్ళు వెళ్తారు పీఓకే వైపు వెళ్ళి. ఫస్ట్ అయితే ఇప్పుడు
మెయిన్ పాకిస్తాన్ టార్గెట్స్ లాహోర్, కరాచీ, ఇస్లామాబాద్ ఇటువంటివన్నీ కూడా టార్గెట్ చేస్తారు. ఆ తర్వాత నెక్స్ట్ తర్వాత మూవ్ ఉంటుంది. ఎందుకంటే పాకిస్తాన్ మీద ఇప్పుడు అమెరికా కానీ లేకపోతే వీళ్ళు కానీ రకరకాల ప్రెజర్స్ వస్తాయి. అమెరికా యుద్ధం నుంచి విరమించండి, ఇంకా ఆపండి అని చెప్పే అవకాశం ఉంటుంది. సో అందుకని సౌదీ అరేబియా ఫారెన్ మినిస్టర్ కూడా బహుశా అందుకని అక్కడ నుంచి పంపించుంటారని మనం అనుకుంటున్నాం ఒక విధంగా. తర్వాత ఒకటి బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే లుధియానా మొహాలి, పంజాబ్లో ఉన్న ఈ లుధియానా మొహాలీలో పవర్ సప్లైని రిస్టోర్ చేశారు లోకల్ అడ్మినిస్ట్రేషన్. అవి డిఫెన్స్ అథారిటీస్తో మాట్లాడిన తర్వాత మొహాలి అంటే చండీగఢ్ దగ్గర ఉంటుంది, తర్వాత లుధియానా, ఈ 2 చోట్ల కూడా పవర్ సప్లైని చేశారు. మార్కో రుబియో యుఎస్ సెక్రటరీ ఇద్దరు కూడా ఇండియా పాకిస్తాన్తో మాట్లాడారు. డీఎస్కలేషన్ అంటే కొంత మీరు ఇద్దరు కూడా వెనక్కి తగ్గండి అని చెప్తామని చెప్పారు. పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షబాజ్ షరీఫ్తో మాట్లాడారు, ఇండియన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జయశంకర్తో మాట్లాడారు. ఇమీడియట్గా డీఎస్కలేషన్ జరగాలని రిక్వెస్ట్ చేస్తామని చెప్పారు. అదేవిధంగా డైరెక్ట్ డైలాగ్ ఇండియా పాకిస్తాన్ మధ్య మేము సపోర్ట్ చేస్తామని చెప్పినట్టుగా యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ ఇప్పుడు చెప్తున్న పరిస్థితి. తర్వాత సివిలియన్ ఏరియాస్లో ఉరి, కుప్వారా ఇటువంటి ఏరియాస్ని పాకిస్తాన్ ఒక విధంగా చెప్పాలంటే టార్గెట్ చేస్తుంది. అక్కడ మన వాళ్ళు కూడా గట్టిగా ప్రతిఘటన ఇస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ భరత్. तमाम एहलियाने मामला के लोग उसके ऊपर रोज